చాలా రోజుల తర్వాత తలకాయ మాంసం ఎక్కడ మన జాంపేట అల్ కరీం మటన్ షాప్ ఉంటుంది కదా, ఇక్కడ మటన్ కానీ కాళ్ళు కానీ తలకాయ కానీ ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ అలవాటు పడితే ఎక్కడ తిన్నాం. అదిగో నా మేక తలకాయ కర్రీ రైస్ రెడీ అయిపోయింది. అసలు దీనికి ఉన్న టేస్ట్ దేనికి రాదబ్బా, ఎంత బాగుందంటే కర్రీ. కానీ స్పైసీగా వండుకోవాలి, మసాలా గట్టిగా దంచుకోవాలి. బాబ్బా నిజంగా నిజంగా అంటే ఎక్సలెంట్ టేస్ట్. అసలు చాలా 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 బాగుంది. అసలైన టేస్ట్ అంటే ఆ హెడ్ బోన్కున్న ఫ్లెష్ ఉంటుంది కదా, అదే టేస్ట్. అసలు ఆ గ్రేవీకి కూడా భలే టేస్ట్ వస్తుందబ్బా, ఏ కర్రీకి కూడా టేస్ట్ రాదు. తలకాయ కర్రీ గ్రేవీకి ఉన్న టేస్ట్ ఏ కర్రీకి ఉండదు. ఆయుర్వేదం ప్రకారం తలకాయ మాంసం శ్రేష్టమైన మాంసం. కొవ్వు తక్కువ, న్యూట్రిషన్స్ ఎక్కువ. బోన్ అలా నవిలేసిన తర్వాత ఫ్లెష్ ఉంటుంది చూడండి, ఆ ఫ్లెష్కి ఉన్న టేస్ట్ దేనికి ఉండదబ్బా. అసలు సూపర్బ్ అసలు.